నమస్కారం ఏడీపీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ పండుగకు సర్వం సిద్ధం. సామూహిక ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు. పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడి. పొన్నారి గ్రామంలో వైభవంగా సాగిన శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని ఆరాధించిన భక్తజనం. భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఈద్గా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పుర అధికారులు పర్యవేక్షించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్థనల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలకం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ప్రార్థనల సమయంలో ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేపడుతున్నారు. స్థానిక ఈద్గా మైదానంలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లకు సంబంధించిన పనులను పుర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో నమాజ్ ఆచరించనున్న నేపథ్యంలో మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్తో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ మేరకు కమిషనర్ ఖమర్ అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ నేపథ్యంలో ప్రార్థనలకు వచ్చే వారి కోసం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రార్థనల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నేరేడుగొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం ఉదయం నుండే నేతల సందడి కనిపించింది. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఎమ్మెల్యేను శాల్వా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా జెడ్పీటీసీలు సుధాకర్, సంధ్యారాణి, ఎంపీపీలు తుల శ్రీనివాస్, ప్రీతం రెడ్డి, సంతోష్, సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు రఘువీర్ యాదవ్లతో పాటు వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా ఉన్నతాధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు ఎస్పీ గౌస్ ఆలంలకు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. ఈ నేపథ్యంలో వారిరువురిని సంబంధిత అధికారులు, సిబ్బంది శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమిష్టి సహకారంతోనే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గౌస్ ఆలంను అధికారులు శాల్వాలతో సత్కరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన జిల్లా పోలీసులందరికీ ఎస్పీ అభినందనలు తెలియజేశారు. తాంసీ మండలం పొన్నారి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. హోమాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరపడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం నుండే ప్రత్యేక పూజలను జరిపి అమ్మవారిని ఆరాధించారు. ఆలయ ప్రాంగణంలో హోమం, అర్చన, ఇతరత్ర పూజాది క్రతువులను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో కోలాహల వాతావరణం కనిపించింది. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, కన్నోజీ కిరణ్ కుమార్, లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి 6 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు వివరించారు. ఆలయ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దాతలు సహకారం. ఇది మా తాత తండ్రుల నుంచి కూడా ఇది నిజాం జమానా నుంచి కూడా ఉండే, కానీ ఇప్పుడు ఏమైందంటే అది ఒకసారి కూలిపోకడకు ఈ కొత్త మందిర్ నిర్మించాము. దీనికి ఇప్పుడు 6వ వార్షికోత్సవం జరుపుకోబడుతున్నది. ఈ కొన్ని పనులన్నీ కూడా ఇట్లా కాంపౌండ్ వాళ్ళు అవి చేయించవలసి ఉన్నది. పంట సాగులో తగు జాగ్రత్తలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని తలమడుగు మండల వ్యవసాయ అధికారి మహేందర్ సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. లైసెన్సులు కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలను ఖరీదు చేయాలని తలమడుగు మండల వ్యవసాయ అధికారి మహేందర్ సూచించారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా రసీదులు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మహేందర్ సూచించారు. మండలంలో దాదాపు 80% వర్షాధార పంటలే సాగు చేస్తున్న నేపథ్యంలో మోస్తారు వర్షాలు కురిసిన తర్వాతనే రైతులు విత్తనాలు విత్తుకోవాలన్నారు. లేని పక్షంలో విత్తనాల జర్మినేషన్ తగ్గి మొలకలు రామని పేర్కొన్నారు. పొడి మట్టిలో విత్తనాలు విత్తుకోవద్దని పేర్కొన్నారు. పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలన్నారు. కూడా వ్యవసాయ శాఖ తరఫున మా యొక్క ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే, మనము వానాకాలం సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్లో ప్రతి ఒక్క రైతు కూడా విత్తనాలు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళకు ప్రధానంగా విత్తనాలు తీసుకునేటప్పుడు వాళ్ళకు ప్రధానంగా మా సూచన ఏంటంటే, వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ లైసెన్స్ ఉన్న డీలర్స్ దగ్గర నుంచే విత్తనాలు తీసుకోవాలి. అలాగే విత్తనాలు తీసుకున్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలి. ఆ రసీదులో వాళ్ళ డీటెయిల్స్ అనేటివి, అనగా మనకు సంబంధించిన లాట్ నెంబర్ కానీ, ఆ విత్తనం సంబంధించిన రకం కానీ, వాటి యొక్క రేటు కానీ, వాటి యొక్క ఎక్స్పైరీ డేట్లు కానీ మొత్తం కూడా ఉండి వాళ్ళ సైన్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఈ విత్తన ప్యాకెట్లు విత్తనం విత్తిన తర్వాత విత్తన ప్యాకెట్తో పాటు విత్తన రసీదు కూడా లాస్ట్ పంటకాలం అయిపోయేంత వరకు కూడా రైతులందరూ వాళ్ళతో పాటు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ప్రొడ్యూస్ చేయడానికి ఉంటుంది. అలాగే రైతులందరికీ కూడా ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే, ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల కొంచెం వర్షపాతం అనేది ఇటాట్ అవుతుంది. కొంచెం పరిస్థితులు బాగాలేనందువల్ల ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉన్నాయి. అలాగే వర్షపాతం కూడా కొంచెం తక్కువ ఉంది. దీనివల్ల ఏంటంటే రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం ఒక 2 నుంచి 3 భారీ వర్షాలు పడ్డ తర్వాత భూమిలో కూడా సరిపడా తేమ వచ్చిన తర్వాత మాత్రమే మనం విత్తనాలు విత్తుకోవాలి. లేకపోతే మనకు విత్తనాలు అనేటివి మొలకెత్తక కొంచెం జర్మినేషన్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మనం కొంచెం రైతులందరూ కూడా కొంచెం ఓపిక ఎదురు చూసి ఒక 2 వర్షాలు, అనగా ఒక 70 నుంచి 80 mm వర్షపాతం పడాలా. అలాగే భూమిలో సరిపడా తేమ అనేది ఉండాలా. ఆ సిచ్యువేషన్లో మాత్రమే మనము విత్తనాలు అనేది విత్తుకోవాలి. లేకపోతే రైతులందరూ కూడా విత్తనాలు మొలకెత్తక నష్టపోయే అవసరం అనేది ఉంది, పరిస్థితి అనేది వస్తుంది. సో అందరికి కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము, కొంచెం ఓపిక బట్టి కొంచెం వర్షపాతంలో సరిగా పడి తేమ మంచిగా ఉన్నప్పుడే విత్తుకోవడం అని చెప్పేసి వ్యవసాయ శాఖ తరఫున మరి బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ గౌసాలం తెలిపారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత 20 రోజులుగా 6 అంతర్రాష్ట్ర 6 అంతర్ జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి చెక్పోస్టు వద్ద 5 సిబ్బందిని అందుబాటులో ఉంచి 24 గంటల పాటు నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆవుల అక్రమ రవాణా జరగకుండా విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలియజేశారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఊట్నూర్ 3 ప్రధాన పట్టణాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తూ అక్రమ రవాణా జరగకుండా కాపాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు సామాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మకూడదని సూచించారు. ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని తెలిపారు. అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ అన్నారు. ఆదివారం సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలని విన్నవించగా వెంటనే సీఎం స్పందించారని అన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్ట్ టైమర్, ఏఎన్ఎం,
డైలీ వేజ్ వారికి 30,000 రూపాయల నుండి స్కేల్ను ఇవ్వాలని పీఆర్సీ కమిషనర్ కోరినట్లు తెలిపారు. ఈరోజు మరి నానా ఇబ్బందులకు గురైనటువంటి మా ఉద్యోగులను దాదాపుగా గత ప్రభుత్వం మరి 20 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈరోజు 5వ తారీఖు లోపల జీతాలు ఇచ్చి మా ఉద్యోగుల యొక్క కష్టాలను అర్థం చేసుకున్నారు. బ్యాంకు లోన్ కానివ్వండి, మరి మోటార్ సైకిల్ లోన్ కానివ్వండి, ఇల్లు కొనుక్కున్నటువంటి లోన్ కానివ్వండి, అటువంటి విషయాలు తీసేశారు. మరి అదే కాకుండా మరి నేను 31/12/2023 రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికైన ఆ రోజు నుంచి నేను ఒకటి సాధించింది ఏంటంటే దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి కాని సమస్యను ఈ యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దృష్టికి ఒకటి తీసుకెళ్ళాం. మరి అయ్యా ఆంధ్రలో పనిచేసేటువంటి మన 4వ తరగతి ఉద్యోగులు దాదాపుగా మరి 10 సంవత్సరాలు పనిచేస్తున్నాయ్యా, వారిని తెలంగాణ ప్రభుత్వం తీసుకురమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వారు వెంటనే మరి స్తంభించి మరి ఫైల్కు కూడా పుటప్ చేసి కొంతమంది లెటర్ కూడా మరి ఆంధ్రకు కూడా పంపడం జరిగింది. మా 4వ తరగతి ఉద్యోగులు అది కూడా ఫైల్ సబ్మిషన్లో ఉంది. అతి త్వరలో వారిని కూడా ఆంధ్ర నుంచి తెలంగాణకు తీస్తారని చెప్పి కూడా వారి మీద నమ్మకం ఉంది. మరి అంతేకాకుండా మేము పీఆర్సీ కమిషనర్ గారికి మేము రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు గడ్డం జ్ఞానేశ్వర్ గారి మరి మా యొక్క రాష్ట్ర సంఘ అధ్యక్షుల ఆధ్వర్యంలో మా యొక్క తెలంగాణ 4వ ఉద్యోగుల సంఘం చాలా చురుకుగా పనిచేస్తుంది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు ఆత్రం భగవంతరావు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్రం భగవంతరావు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం ఆయన చేసిన పోరాటాలను నేతలు స్మరించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగు చేస్తున్న వారిపై ఫారెస్టు అధికారులు దాడులు ఆపాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు ఆత్రం భగవంతరావు 4వ వర్ధంతి సభను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ఆదివాసీ సమస్యలపై భగవంతరావు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఉయిక విష్ణు, రాష్ట్ర నాయకులు భీమరావు, జిల్లా నాయకులు మేసరం మహేష్, కోవ సునీల్, ఈశ్వర్, ఆత్రం కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పూసం సచిన్ మాట్లాడుతూ ఊట్నూరు కేంద్రంగా ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఆత్రం భగవంతరావు అనేక పోరాటాలు చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుదారులపై ఫారెస్టు అధికారులు దాడులు ఆపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగుదారులపై ఫారెస్టు అధికారుల దాడుల విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కలుగజేసుకుని ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలని కోరారు. లేని పక్షంలో పోడు రైతులకు అండగా టీఏజీఎస్ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. రక్షణ కోసం అనేక ఉద్యమాలను ఉట్నూరు కేంద్రంగా నిర్మించారు. ఆయన కొలాం తెగ నుంచి పుట్టిన అనేక విషయాల పట్ల, సిద్ధాంతం పట్ల, ఇతర గిరిజన సమస్యల పట్ల పూర్తి అవగాహనతోటి అనేక పోరాటాలు నిర్వహించి ఆదివాసీ హక్కుల కోసం నిలబడ్డ వ్యక్తి ఆ కామ్రేడ్ ఆత్రం భగవంతరావు. ఈరోజు ఆయన దూరమై 4 ఏళ్ళు అవుతున్నది. ఆయన వర్ధంతి ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా నేను జరుపుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆదివాసీ గిరిజనులు, ఇతర పేదలు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చింది. అనేక మందికి పట్టాలు పంపిణీ చేయలేదు. కొంతమందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈ వర్షాకాలం కూడా మళ్ళీ ఫారెస్ట్ అధికారులు పోడు సాగు చేస్తున్న భూములపైన హరితారం పేరుతోటి, మొక్కలు నాటే కార్యక్రమం పేరుతోటి ఆ భూముల్ని లాక్కేసుకోవడం, అట్లాగే ఆ భూముల నుంచి ఆ పేదల్ని తరిమేయడం అనేది జిల్లాలో అనేక చోట్లలో చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చింది. ఆదివాసీల హక్కులు వాళ్ళకి తెలుసు, వాళ్ళ పోడు భూముల ఇష్యూ వాళ్ళకి తెలుసు. మంత్రి సీతక్క గారికి కూడా ఈ విషయం పట్ల తెలుసు. కాబట్టి
పోడు సాగు చేస్తున్న ఆదివాసీలపైన ఇతర పేదలపైన ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపి ఎవరైతే సాగు చేస్తున్న వారి భూములకు హక్కుపత్రాలు లేవో వాళ్ళందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజనుల సమస్యలపైన ఈరోజు జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానం చేసి భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మిస్తామనే దాని గురించి, అట్లాగే ఈ జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా పోడు భూములపైన ప్రత్యేక కార్యాచరణతోటి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, అట్లాగే ప్రభుత్వం ఏదైతే పట్టాలు ఇవ్వాలో దానిపైన పోరాటాలని రూపకల్పన ఈ రోజు చేస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముదిరాజులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పట్టణంలో సంఘభవన నిర్మాణం, భీమన్న దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు పటేల్ జన్మదినాన్ని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే ఊట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేపట్టారు. వెడమ బొజ్జు పటేల్ యువసేన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, దుర్గం గ్రూప్ సీఈఓ దుర్గం రిషిత్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శాలువాతో సత్కరించారు. దుర్గం ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ పండుగకు సర్వం సిద్ధం. సామూహిక ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు, పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం వెల్లడి. పొన్నారి గ్రామంలో వైభవంగా సాగిన శ్రీ మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని ఆరాధించిన భక్తజనం, భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.